హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైషీ 21. ఇవాల్టి వీడియోలో ఈజీగా వీట్ బ్రెడ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. వీట్ బ్రెడ్ అయినా సరే, మామూలు బ్రెడ్ అయినా సరే సేమ్ ప్రాసెస్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 200 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. ఇందులో 3 చెంచాల దాకా పంచదార, 1 చెంచా దాకా ఈస్ట్ వేసుకోండి. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల ఈస్ట్ అనేది త్వరగా యాక్టివేట్ అవుతుందండి. ఈస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా గిలకొట్టి ఒక 10 నిమిషాల పాటు ఈస్ట్ యాక్టివేట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. పది నిమిషాల తర్వాత 300 గ్రాముల దాకా వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి, గోధుమ పిండి. ఈ ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలపండి. దీనికోసం ఒక స్పాచులా తీసుకొని సైడ్ నుంచి పిండిని తిప్పుకుంటూ లోపల కొత్తుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న ఈ మిశ్రమంలో 3 చెంచాల దాకా బటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో ఆలివ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు బటర్ పిండిలో కలిసేటట్టుగా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పిండిని నాననివ్వండి. అరగంట తర్వాత పిండి పొంగి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు మరొకసారి పిండిని బాగా కలుపుకొని ఒక చెక్కపీట మీద వేసుకొని పిండిలో ఉన్న గాలంతా పోయేదాకా అదిమి వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 ఫోల్డ్స్ వేసుకోండి. ఇప్పుడు పిండిని 3 సమాన భాగాలుగా కట్ చేసుకుని 3 ఉండల కింద తయారు చేసుకోండి. చుట్టుకున్న ఈ ఉండల్ని బౌల్లో పెట్టి వ్రాప్ చేసి ఒక పావుగంట పాటు వదిలేయండి. ఇప్పుడు పొంగిన ఉండల్ని మరొకసారి ఫ్లాటన్ చేసుకుని చపాతీలు ఒత్తే కర్రతో నిలువుగా ఒత్తుకొని వెనక్కి తిప్పి వీడియోలో చూపిస్తున్నట్లుగా మలుచుకొని రోల్ చేసుకుంటూ ముందుకు తీసుకురండి. మౌంట్ చేసుకున్న ఈ పిండినంతా టిన్లో వేసి గంట పాటు పొంగనివ్వండి. గంట తర్వాత పిండి చక్కగా పొంగి ఉంటుంది. ఇప్పుడు 170 degrees ప్రీహీట్ చేసిన ఓవెన్లో 20 నుంచి 30 నిమిషాల వరకు బేక్ చేసుకుంటే బ్రెడ్ సిద్ధమవుతుంది. చాలా ప్రాసెస్లు ట్రై చేశానండి బ్రెడ్ బేకింగ్కి. నాకు ఈ ప్రాసెస్సే కొంచెం ఈజీగా అనిపించింది. ఎప్పుడైనా సరదాగా పిల్లలతో పాటు బ్రెడ్ బేక్ చేస్తే వాళ్ళకు కూడా ఫన్ యాక్టివిటీ చేస్తున్నట్టు ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.